వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా అందరికి కూడా నమస్కారం అండి. అయితే ఈరోజు మన ఛానల్లోని గుత్తి వంకాయ కూర నేను వండబోతున్నానండి. అది ఎలా చేయాలో మన ఛానల్ని స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ప్లీజ్ అండి. గుత్తి వంకాయకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే నల్ల వంకాయలు ఉండాలండి. నల్ల వంకాయలు చూసారా, ఇంత చిన్నగా ఉంటే చాలా బాగుంటాయి అనమాట. నల్ల వంకాయలు మనం ఎంచుకొని తీసుకురావాలి. కాకపోతే ఇందులోని కొంచెం చిన్నవి పెద్దవి మనకి ఉన్నాయి. నల్ల వంకాయలు నేను 1/2 కేజీ తీసుకున్నానండి. ఈ 1/2 కేజీ నల్ల వంకాయలకి నేను 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, 2 టమాటాలు తీసుకున్నాను, 5-6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అయితే మనం దీంట్లోకి కొంచెం మసాలా దినుసులు కావాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే నెయ్యి మాత్రం ఖచ్చితంగా ఉండాలండి. గుత్తి వంకాయలోకి నెయ్యి లేకపోతే అసలు గుత్తి వంకాయ అస్సలు ఏం బాగోదండి. గుత్తి వంకాయలోకి నెయ్యి ఉండాలి, పల్లీలు ఉండాలి, పలుకులు, దీని పల్లీలు అంటారు, కొంతమంది పలుకులు అంటారు. తర్వాత జీడిపప్పు, మనం కొంచెం జీడిపప్పు వేసుకుంటే బాగుంటుందని జీడిపప్పు వేస్తున్నాను. వంకాయకి ఎలా కొయ్యాలో నేను వంకాయని మీకు చూపిస్తాను. ఇదండి, నేను వాటర్ పెట్టుకున్నాను. ఈ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. రాక్ సాల్ట్ ఉంటే ఇంకా బాగుంటుంది. నేను అక్కడ సాల్ట్ ఉండడం వల్ల నేను సాల్ట్ వేసుకున్నాను. అయితే ఇప్పుడు ఈ నల్ల వంకాయలు శుభ్రంగా అక్కడే మనం ఎంచుకొని తెచ్చుకున్నాం కాబట్టి పుచ్చులు లేకుండా, అయినా సరే నల్ల వంక లోపల పుచ్చులు ఉంటాయి. ఇది జాగ్రత్తగా కోసుకోండి. 4 చీలికలు ఉండాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఇలా. ఒక్కొక్కసారి లావుగా మందంగా ఏదైనా ఒక ముక్క కనిపిస్తే ఎక్స్ట్రాగా ఒక లేయర్ అనేది మనం చేసుకోవచ్చు. ఇగోండి చూడండి, ఇలా ఉండాలి. ఇంత ఇలా వస్తేనే బాగుంటుంది గుత్తి వంకాయకి. చూడండి, ఇలా ముందుకుంటేనే మనం చూసుకోవాలి. చెయ్యి మాత్రం జాగ్రత్త కోసుకునేటప్పుడు, చెయ్యి కోసుకుంటాం కదా. ఇప్పుడు ఆనియన్స్ కోసుకుందాం. ఉల్లిగడ్డ కోస్తున్నాను. మిర్చి క్రాస్గా ఎలా కోస్తున్నారని మనం అనుకుంటాం. చాలాసార్లు నేను కూడా అలాగే అనుకున్నాను. ఈ వంటలు చాలా బాగా కోసేస్తారా బాబు. ఏం లేదండి, పచ్చిమిరపకాయని ఇలా తిన్నగా పెట్టే కానీ ఇలా అడ్డం పెట్టి చాక్ని ఇలా పెడితే అదే క్రాస్ అయిపోతుంది అనమాట. నన్ను చాలామంది అడిగారు ఎలా క్రాస్గా కోస్తున్నారు అనేసి. అందుకే ఇప్పుడు చెప్పాను ఈ క్రాస్ గురించి. అడ్డగా పెడితే అదే క్రాస్ అయిపోతుంది అంతే. జస్ట్ అడ్డగా పెట్టి చాకును కూడా మనం అడ్డగా పెట్టుకోవాలన్నమాట. పెడితే అది క్రాస్ అయిపోతుంది. టమోటా 3 కిలోలు తీసుకొని ఉంచుకుందాం. తీసేసి స్టవ్ వెలిగించుకుందాం. కళాయి పెట్టాను, ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఎక్కువ వేసుకోండి, సరిపోతుంది. ఆయిల్ వేడెక్కేటప్పటికల్లా పక్క స్టవ్ వెలిగించుకొని పల్లీలు వేపుకుందాం. పల్లీలు ఎందుకంటారా, పల్లీలు పొడి అనమాట. పల్లీలు పొడి వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వీటెక్కిందండి. అయితే ఇప్పుడు మనం గుత్తి వంకాయని వేసుకుందాం. చూడండి ఎలా ఎగుతుందో. వాటర్ ఉంది కదా, అందుకే చిటపట చిటపట తుల్లుతూ ఉంటుంది అన్నమాట. పలుకులు వేగిపోయాయి. మనం వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు చల్లారడానికి ఫ్యాన్ కింద పెడదాం. బాగా కొంచెం అయినా మనకి బాగా వేగాలి ఇది. ఈ వంకాయ అనేది నూనెలోనే వేగిపోయి ఉడికిపోవాలన్నమాట. మన మసాలాలన్నీ ఉడికించుకొని అందులో వేసుకుంటాం కాబట్టి ఇది ఇలా ఉడికిపోవాలి. వంకాయ వేగిపోయింది, నేను తీసేస్తున్నాను. ఇలా వేగాలండి. కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చినట్టుగా అయితే వంకాయ మనకి బాగా ఉడికినట్టు చూసుకోండి. కరెక్ట్గా చూడండి, బ్రౌన్ కలర్లో రావాలి. బ్రౌన్ కలర్లో వస్తేనే మనకి వంకాయ వేగినట్టు, లేకపోతే కూరలో మనకి పచ్చి వాసన అనేది వస్తుంది. ముందుగుంటే చెప్తున్నాను చూడండి. ముందుగుంట ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్స్ వేపుకోవడానికి, ఉల్లిపాయలు వేపుకోవడానికి మనం ఆయిల్ వేయాలి. దాంట్లో నేను కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను. గుత్తి వంకాయలకు చెప్తున్నాను కదా, ఎంత నెయ్యి వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది కూడా.
మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు నేను ఆనియన్స్ వేసేస్తున్నాను. వీట్గా ఉంది కదా ఆయిల్. ఇందులోకి కొంచెం మనం లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క, యాలకులు, కొంచెం యాలకులు దంచుకుందాం. అంటే ఇవన్నీ కూడా కొంచెం ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుందండి. ఇందులో గసగసాలు, పలుకులు వేసాను. పౌడర్ చేసేద్దాం. ఇది వేగిపోతుంది కదా, అది నా బాధ. అయితే ఇప్పుడు మనకి గ్రేవీ అవసరం కదండి. ఇప్పుడు మనకి గ్రేవీలోకి టమాటాస్ కోసుకుందాం. 2 జీడిపప్పు వేసుకుందాం. ఇందులో మనం జీడినొక్క, దోసపప్పు కూడా వేసుకుంటే గ్రేవీకి చాలా బాగుంటుంది. ఆనియన్స్ వేద్దాం. మిక్సీ పట్టించేద్దాం. ఆనియన్స్ ఎగిపోయండి. అయితే ఇప్పుడు మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చిందాక కూడా మనం వేపాం. ఇందులో మనం యాలకులు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గ వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది. ఇంత ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నేను 2 స్పూన్స్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది. కొంచెం టమాటాది మనం చేసుకున్నాం కదా ముద్ద, ఆ టమాటా ముద్ద కూడా వేసుకోవాలి. టమాటా, జీడిపప్పు చేసాం కదా, ఆ ముద్ద వేసాను. అంతే. ఇప్పుడు ఇందులో మనం ఇందాల పొడి చేసుకున్నాం కదా గసగసాలు, శనగ పలుకుల పౌడర్ వేద్దాం. రెండు స్పూన్లు వేసాను. ఇది బాగా ఉడకాలండి. అంటే నేను ఎందుకు మసాలా ఎక్కువ వేయటం లేదంటే ఇప్పుడు అందరికీ గ్యాస్ట్రిక్స్ అవన్నీ వచ్చేస్తున్నాయి కదా, అందుకోసమే నేను ఎక్కువ మసాలా అనేది యూజ్ చేయలేదు. కొంచెం కారం, ఒక స్పూన్ ధనియాల పౌడర్, ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తేలిపోయింది. చికెన్ మసాలా పౌడర్ ఉంటే వేసుకోండి, బాగుంటుంది. ఇందులో మనం వేసి పెట్టుకున్న జీడిపప్పు, ఇన్ని వేస్తుంది ఈ అమ్మాయి. ఏంటి గుత్తి వంకాయ అని గుత్తి వంకాయ వేయట్లేదని చూస్తున్నారు కదా, ఇప్పుడు చూడండి గుత్తి వంకాయ వేస్తాను. ఇదేనా వేస్తాం కదా. ఇప్పుడు ఈ గ్రేవీని ఈ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవడమే. వంకాయ చితికిపోకుండా కలుపుకోవాలి.
చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలి. ఓకే, మనం కొంచెం దీని మీద వాటర్ పోద్దాం, అంటే వంకాయకి పడుతుంది కదా. మగ్గనిద్దాం. సిమ్లో పెట్టే మగ్గనియండి, హైలో పెట్టుకోకండి, సిమ్లో పెట్టండి. కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇన్ని మూత పెట్టేద్దాం. మూత తీస్తున్నాను, చూడండి ఎలా వచ్చిందో. స్లోలో పెట్టుకున్నాను. ఓకే, ఆయిల్ అనేది పైకి తేలిందండి. అడుగు పట్టకుండా మనం చేసుకోవాలి. ఓకే, చూడు చిన్నదుప్పు చూడ. ఈ విధంగా అయితే మనం గుత్తి వంకాయ కూర అనేది ఇలా తయారు చేసుకోండి. ఇలా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరు కూడా వదలకుండా తింటారు. చాలామంది వంకాయ కూర అంటే ఇష్టపడరు కాబట్టి ఇలా గుత్తి వంకాయ కూర మనం తయారు చేసుకొని పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మన రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ఈ గుత్తి వంకాయ కూర. అయితే ఈ గుత్తి వంకాయ కూర మనకి బిర్యానీలోకి కానీ, తర్వాత పులిహోరలోకి కానీ, రైస్లోకి కానీ, దేంట్లోకైనా కూడా బాగుంటుంది. చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. అయితే నేను దీన్ని టేస్ట్ చేసి చెప్తాను ఇది ఎలా ఉందో. మరి నేను చేసిన తర్వాత నేను తినకపోతే మీరందరూ ఫీల్ అవుతారు కదా, అందుకోసం ఈరోజు నేను టేస్ట్ చేస్తున్నాను. చూడండి, వేడిగా ఉంది కదండి, కొంచెం ఊదుకొని తిందాం. బా చాలా బాగుందండి. కారం, ఉప్పు అది చాలా బాగుంది. మనకి ఆ మసాలా రుచులు అనేవి కూడా చాలా బాగా టేస్టీగా తగులుతున్నాయి. ఆ జీడిపప్పు నేను తిన్నాను కదా, చాలా బాగుందండి. మీరైతే ఖచ్చితంగా కూడా ట్రై చేయండి. చాలామంది గుత్తి వంకాయ కూర అనేది చాలామందికి రాదు. ఈ విధంగా అయితే ట్రై చేయండి, చాలా బాగుంది. చాలా సులువుగా మన ఇంట్లో ఉన్న పదార్థాలతోనే మనం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలోనైతే మీరు తప్పకుండా చూడండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ప్లీజ్ అండి.